సెలబ్రిటీస్ అందరూ మనకి ఎప్పుడు పుందన బొమ్మల్లాగా కనిపిస్తూ ఉంటారు. మగవాళ్ళైనా సరే పర్ఫెక్ట్ బాడీ తోటి ఫేస్ తోటి కనిపిస్తూ ఉంటారు. అలా మనము అవ్వాలంటే అసలు ఏం చేయించుకోవాలి, అసలు వాళ్ళు ఏం చేయించుకుంటారు, ఇవాళ డిస్కస్ చేద్దాం. హాయ్, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఎస్థెటిక్స్. సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఇంత పర్ఫెక్ట్గా 24 hours వాళ్ళు ఎప్పుడు కాళ్ళు బయట పెట్టినా సరే పర్ఫెక్ట్ ఫేస్ తోటి లుక్ తోటి నో మేకప్ లుక్స్ అని మధ్యన ట్రెండింగ్ మనం చూస్తున్నాం వీడియోస్. ఇవి కూడా పర్ఫెక్ట్ ఫేస్ తోటి వాళ్ళు అసలు ఎలా ఉండగలుగుతున్నారు, వాళ్ళు ఏమేం చేయించుకుంటున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనందరికీ మన కెరియర్లో వేరే వేరే ఎర్నింగ్ మెథడాలజీస్ కానీ టాలెంట్స్ కానీ ఉండొచ్చు. కానీ సెలబ్రిటీస్కి ముఖ్యంగా వాళ్ళ కొమోడిటీ ఆఫ్ సేల్ ఏంటంటే వాళ్ళ ఫిజికల్ లుక్సే. సో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఫిజికల్ లుక్ మీద ఇన్వెస్ట్ చేయాలి, స్పెండ్ చేయాలి, దానికోసం కష్టపడాలి. 24 hours వాళ్ళు దాని మీద ధ్యాస పెట్టకపోతే వాళ్ళ సేల్ పడిపోతుంది, వాళ్ళకి కెరియర్ ఉండదు. సో వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవాలంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అంత టైము, మనీ, ఎఫర్ట్ మనం పెట్టగలగాలి. వాళ్ళు ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు డెఫినెట్గా. నోస్ చిన్న చిన్న మార్పులు, నోస్ బండగా ఉంటే సన్నగా చేయించుకోవడం, లిప్స్ సన్నగా ఉంటే లావ్ చేయించుకోవడం, ఫోర్ హెడ్ సర్జరీస్, ఇయర్ సర్జరీస్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్, లైపోసక్షన్స్, ఇట్లా చాలా చేయించుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ మనం చేయించుకోవాలా లేదా, మనకు అవి ఎంత అవసరం అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. సెకండ్ థింగ్, వాళ్ళు ఇవి చేయించుకొని వదిలేయరు. వాళ్ళు కంపల్సరీ డే టు డే ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డయట్, లైఫ్ స్టైల్, పార్టీయింగ్ ఎన్నో చేస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళు ఒక సిస్టమాటిక్గా వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకొని దాంతో యాడ్ ఆన్గా ఈ ట్రీట్మెంట్స్ చేయించుకున్నప్పుడే ఆ కంప్లీట్ అవుట్లుక్ వాళ్ళకి వస్తుందన్నమాట. సో మనం అంత టైము, ఎఫర్ట్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, ఆ సాక్రిఫైసెస్ మరి మనం కూడా చేసుకోగలిగితే మేబీ మనం కూడా వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేయొచ్చు. అయితే అసలు ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ కామన్గా వెళ్ళే ప్రొసీజర్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. చాలా మంది సెలబ్రిటీస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్క్రీన్ మీద కనిపిస్తారు కాబట్టి స్క్రీన్ రఫ్గా మన బాడీ మీద 10 kgs to 20 kgs యాడ్ చేస్తుంది అంటారనమాట. సో వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్గా చేసేది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం అండ్ వెయిట్ ఇన్ లిమిట్స్ మెయింటైన్ చేయడం. సో అలా ఉండడం మూలాన వాళ్ళ ఫేస్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మనం నార్మల్ వెయిట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కొంచెం చబ్బీగా కనిపిస్తాం. అదే వాళ్ళు కొంచెం అండర్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి స్క్రీన్ మీద పర్ఫెక్ట్ ఫేస్ వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లుక్ స్క్రీన్ మీద బాగుండాలి అంటే కోల ముఖం. రౌండ్ ఫేసెస్ ఫోటోగ్రాఫ్స్కి అంత బాగా సెట్ కావు. కోల ముఖం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోల ముఖం అచీవ్ చేయడం కోసం ఒక లాంగ్ నోస్ ఎయిమ్ చేయడము, ఈ బుగ్గలన్నీ లోపలికి తీసేసుకోవడానికి బకల్ ఫ్యాట్ రిమూవల్ కానీ ఇలాంటి సర్జరీస్కి వెళ్ళడము, లాంగ్ జా చూపించడం, ఇది సర్జికల్గా అయినా అవ్వచ్చు లేదా ఫిల్లర్స్తో అయినా అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ వాళ్ళకి ఎలా ఉంది అనే దాన్ని బట్టి. లాంగ్ చిన్ మెయింటైన్ చేయడము, ఇవి కూడా సర్జరీస్ అవ్వచ్చు ఆర్ ఏదైనా నాన్ సర్జికల్ మెథడ్స్ లైక్ ఫిల్లర్స్ అవ్వచ్చు. అండ్ వీటన్నిటితో పాటు యాడ్ ఆన్గా కంటోర్ మేకప్, అంటే ఇక్కడ హైలైట్స్, ఇక్కడ కంటోర్స్, ఇక్కడ హైలైట్స్, ఇక్కడ కంటోర్స్, ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక కోల ముఖం వస్తుందన్నమాట. ఈ కోల ముఖం అనేది ఫోటోగ్రాఫ్స్కి వెరీ ఫేవరెట్. సో వాళ్ళు అందంగా కనిపిస్తారు సహజంగా. ఇంకొకటి ఐస్ ఎప్పుడు ఎన్లార్జ్డ్గా ఉంటే, పెద్దగా ఉంటే అందంగా కనిపిస్తాం కాబట్టి దానికి వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ళు రెగ్యులర్గా స్క్రీన్స్కి ఎక్కువ అటాచ్ అవ్వకుండా ఉండడం కానీ, స్లీప్ టైంని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయడం కానీ, ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ చేయడం మూలన, ఐ రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ చేయడం మూలన అందమైన కళ్ళు తయారవుతాయి. ఇవన్నీ కాకుండా కొన్ని చిన్న చిన్న మెరుగులు లైక్ పర్మనెంట్ మేకప్ ఫర్ ఐబ్రోస్ ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఫేస్ హైలైట్ అవుతుంది. బాడీకి అంటారా, టిప్ టాప్ ఫిట్నెస్ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయట్, ఎక్సర్సైజెస్ అందరూ చేస్తున్నారు ఇవాళ రోజుల్లో. అందరు హీరోస్, మీరు ఎవరిని వాళ్ళ రోజుల్లో ఓవర్ వెయిట్ అవ్వడం కానీ ఆడ్ షేప్స్లోకి వెళ్ళిపోవడం కానీ మనం గమనించాం. వాళ్ళు అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాటితో పాటు వాళ్ళకి ఎక్కడన్నా ఒక మొండి ఫ్యాట్ ఉన్నా కానీ, ఇప్పుడు అంత పర్ఫెక్ట్ ఉండి కొంచెం లావు చేతుల్లో, కొంచెం మొండిగా నడుము ఉన్న వాళ్ళు, వాటి కోసం అక్కడ వరకు ఆ చిన్న ఏరియాస్ వరకు లైపోసక్షన్ చేయించుకుంటూ కంప్లీట్ షేప్లోకి వాళ్ళు వచ్చేయగలుగుతారు అనమాట. సో ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు టైంకి వాళ్ళ స్కెడ్యూల్ని, లైఫ్ స్టైల్ని కూడా మెయింటైన్ చేయడం మూలాన వాళ్ళు అంత పర్ఫెక్ట్గా కనిపిస్తారు. సో మనం కూడా వాళ్ళలాగా ఉండాలి అంటే వీటన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి.